సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. దేశంలో కోటీశ్వరులు ఎంతమంది ఉన్నారు? ఇందులో తెలుగు రాష్ట్రాల స్థాయి ఏంటి? ఇంకా స్ట్రైట్గా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో కోటీశ్వరులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఇది. దీనికి సమాధానం ఆంధ్రప్రదేశ్ అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆదాయ పన్ను శాఖ రిలీజ్ చేసినటువంటి ఒక డేటా ఆసక్తికరంగా ఉంది. దేశవ్యాప్తంగా కోటి రూపాయల రాబడి, సంవత్సర ఆదాయం కోటి రూపాయల పైన ఉండి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినటువంటి వారి జాబితాని రిలీజ్ చేసింది. ఈ లిస్ట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే ముందుంది. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. అలానే దేశవ్యాప్తంగా కోటీశ్వరుల విషయంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు, అంటే కోటి రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు ఎంతమంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు, ఆ డేటాను ఒకసారి మనం చూద్దాం. ఇందులో చూస్తే చాలా ఆసక్తికరమైనటువంటి, చాలా ప్రోగ్రెసివ్ స్టేట్స్ అనుకున్నటువంటి రాష్ట్రాలు కూడా ఈ కోటీశ్వరుల జాబితాలో మాత్రం వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పూర్ స్టేట్గా భావిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మాత్రం రిచ్ పీపుల్తో కాంపాక్ట్గా నిండిపోయి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ డేటాను ఒకసారి మనం విశ్లేషిద్దాం. మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోటీశ్వరుల జాబితాని ఆదాయ పన్ను శాఖ రిలీజ్ చేసింది. ఒక్కొక్క రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు కోటి రూపాయల వరకు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళు. ఈ రేస్లో చూస్తే నంబర్ 1 పొజిషన్లో కనిపిస్తుంది మహారాష్ట్ర స్టేట్. నంబర్ 1 పొజిషను 1,24,800 మంది కోటీశ్వరులు సంవత్సర ఆదాయం కోటి రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు మహారాష్ట్ర స్టేట్ నుంచి. సో నంబర్ 1 పొజిషన్లో మహారాష్ట్ర ఉంటే నంబర్ 2 పొజిషన్లో ఉత్తరప్రదేశ్ ఉంది. ఉత్తరప్రదేశ్ పేద రాష్ట్రం అనేటువంటి అభిప్రాయం అందరికీ ఉంటుంది. కానీ ఉత్తరప్రదేశ్లో 24,050 మంది కోటి రూపాయల ఆదాయం కలిగిన వాళ్ళు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు. ఇది కూడా చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం. ఇక దేశ రాజధాని ఢిల్లీ 3వ స్థానంలో ఉంది. ఢిల్లీ పరిస్థితి చూస్తే 20,500 మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ద్వారా 3వ స్థానాన్ని ఆక్రమించింది ఢిల్లీ. సో ఇక ఈ జాబితాలో 4వ స్థానంలో చూస్తే కనుక ఆసక్తికరమైనటువంటి అంశం మధ్యప్రదేశ్ వెనుకబడినటువంటి రాష్ట్రం అనేటువంటి అభిప్రాయం అందరికీ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఎవరు కూడా ఈ జాబితాలో ఊహించరు. అలాంటిది 8,666 మంది ఉత్తరప్రదేశ్ నుంచి కోటి రూపాయల సంవత్సర ఆదాయంతో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు. ఇది 4వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం అవుతుంది. ఇక రిచ్ స్టేట్గా ఎక్కువ మంది చెప్పుకునేటువంటి వాటిలో సదరన్ స్టేట్స్లో ముందు కనబడేటువంటి రాష్ట్రం తమిళనాడు. తమిళనాడులో 6,288 మంది కోటీశ్వరులు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు. ఆ జాబితాలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లిస్టులో 5వ స్థానంలో ఇక్కడ తమిళనాడు నిలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే కనుక ఎవరు ఊహించి కూడా ఉండరు ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే పూర్ స్టేట్ అనేటువంటి అభిప్రాయంలో ఇప్పటివరకు ఉంది. పూర్ స్టేట్స్ లిస్టులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రిచ్ పీపుల్తో నిండిపోయి ఉంది. 5,340 మంది కోటి రూపాయల సంవత్సర ఆదాయం కలిగి 2024 ఐటీ రిటర్న్స్లో 2023-24 ఐటీ రిటర్న్స్లో ఇంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఫైల్ చేశారు. అంటే ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానాన్ని దక్కించుకుంది. ఇక తెలంగాణ పరిస్థితి చూద్దాం. తెలంగాణ పరిస్థితి చూస్తే ఈ నంబర్ విషయంలో తెలంగాణ వెనుకబడిపోయి ఉందనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 1,260 మంది కోటి రూపాయల ఆదాయం కలిగినటువంటి లిస్టులో తెలంగాణ నుంచి ఈ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు. అయితే తెలంగాణ కంటే ముందున్నటువంటి రాష్ట్రాలను కనుక ఒకసారి మనం పరిశీలిస్తే గుజరాత్ స్టేట్ 7వ స్థానంలో నిలుస్తుంది. గుజరాత్ స్టేట్ 3,540 మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళు, కోటి రూపాయల ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక 8వ స్థానంలో చూస్తే వెస్ట్ బెంగాల్ స్టేట్ కనిపిస్తుంది. 8వ స్థానంలో 3,013 మంది వెస్ట్ బెంగాల్ నుంచి కోటి రూపాయల ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినటువంటి ఆదాయం సబ్మిట్ చేసినటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు. ఇక తర్వాత పొజిషన్స్లో చూసేటప్పుడు బీహార్ స్టేట్ కూడా బీమార్ స్టేట్ అనేటువంటి ఇమేజ్ ఉంటుంది. కానీ బీమార్ స్టేట్గా చెప్పుకునేటువంటి బీహార్ కంటే ముందర మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కర్ణాటక స్టేట్ 2,816 మంది లిస్టుతో కోటి రూపాయల ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినటువంటి రాష్ట్రాల్లో 9వ స్థానంలో కర్ణాటక స్టేట్ నిలుస్తుంది. ఈ తర్వాత లిస్టు మనం చూస్తే కనుక 2,600 స్థానాలతో జమ్మూ కాశ్మీర్, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. 10వ స్థానంలో కోటి రూపాయల ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినటువంటి రాష్ట్రాల్లో, రాష్ట్రం కాకపోయినా యూనియన్ టెరిటరీగా ఇప్పుడు ఉంది కాబట్టి కోటి రూపాయల ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా 2,600 మంది ఉన్నారు. అంటే 10వ స్థానంలో జమ్మూ కాశ్మీర్ నిలిచింది. ఆ తర్వాత స్థానాలను కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే బీహార్ స్టేట్ తర్వాత స్థానాల్లో ముందు కనిపిస్తుంది. బీహార్ స్టేట్ 2,576 మంది కోటి రూపాయల
దీన్ని ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు. అంటే 11వ స్థానంలో నిలుస్తుంది. దేశవ్యాప్తంగా చూసినప్పుడు 2000 కూడా దాటనటువంటి స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉండిపోయింది. ₹1 కోటి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటువంటి వారి జాబితాలో చూసినప్పుడు. తర్వాత 12వ స్థానంలో చూస్తే కనుక మనకి ఇక్కడ ఉన్నటువంటి లిస్టులో హర్యానా స్టేట్ కనబడుతుంది. హర్యానా 1764 మంది కోటీశ్వరులతో హర్యానా 12వ స్థానంలో నిలుస్తుంది. హర్యానా తర్వాతి స్థానాలని మనం ఒకసారి గమనిస్తే 1764తో హర్యానా ఉంటే 1760తో కేరళ రాష్ట్రం ఉంది. 13వ స్థానం కేరళ రాష్ట్రానికి దక్కుతుంది. సో దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా టాప్ 13లో కనిపిస్తుంది. ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే వెనుకబడిన రాష్ట్రం కింద చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కోటీశ్వరుల జాబితా ప్రకారం చూస్తే తెలంగాణలో 1260 మంది కోటీశ్వరులకి సంబంధించి అంటే ₹1 కోటి సంబంధించినటువంటి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే 13వ స్థానంలో కేరళ రాష్ట్రం ఉంది. ఆ తర్వాత నంబర్స్ ప్రకారం మనం చూస్తే కనుక రాజస్థాన్ స్టేట్ వెనుకబడినటువంటి రాష్ట్రం అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. కానీ 1704 మంది కోటీశ్వరులతో 14వ స్థానాన్ని రాజస్థాన్ స్టేట్ ఆక్రమించింది. 14వ స్థానంలో రాజస్థాన్ ఉంది. రాజస్థాన్ తర్వాత 1260 మంది కోటీశ్వరులతో 15వ స్థానంలో తెలంగాణ స్టేట్ ఉంది. అంటే పేద రాష్ట్రంగా చెప్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో కోటీశ్వరుల జాబితాలో 6వ స్థానంలో నిలిస్తే ధనిక రాష్ట్రంగా చెప్పుకునేటువంటి తెలంగాణ కోటీశ్వరుల జాబితాలో 15వ స్థానంలో నిలుస్తుంది. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అంతరం. అంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నీ కూడా దాదాపు ఈ టాప్ 15లోనే వస్తున్నాయి. మిగతా స్టేట్స్ అంటే బీమార్ స్టేట్స్గా చెప్తున్నటువంటి రాష్ట్రాలు కూడా ఆసక్తికరంగా బీహార్ లాంటి రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలతో తెలంగాణతో ముఖ్యంగా పోటీ పడుతూ ముందరి స్థానాలను దక్కించుకోగలిగినాయి. ఇది ఐటీ రిటర్న్స్ ఫైలింగ్కి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి దఖలుపరిచిన నివేదిక ఆధారంగా కేంద్రంలో ఉన్నటువంటి ఆదాయ పన్ను శాఖ రిలీజ్ చేసినటువంటి డేటా దేశవ్యాప్తంగా కోటీశ్వరులకి సంబంధించినటువంటి లెక్కలు గత 3 ఏళ్లలో 3 లక్షల మంది పెరిగినట్టుగా ఒక అంచనాని రిలీజ్ చేశారంటే సంవత్సర ఆదాయం ₹1 కోటి దాటినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. అలానే దానికి సంబంధించి ఐటీ పన్ను కడుతున్న వాళ్ళు, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళు. ఇది గతంతో పోలిస్తే దాదాపుగా 97% పెరుగుదల, కోటీశ్వరుల జాబితాలో 90% పెరుగుదల ఉన్నట్టుగా ఆదాయ పన్ను శాఖ ప్రకటించింది. ఇది ఆసక్తికరమైనటువంటి డేటాగా కనిపిస్తుంది. అలానే తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైనటువంటి ఈక్వేషన్స్ వచ్చి పేద రాష్ట్రంగా భావిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కోటీశ్వరుల లెక్క ఎక్కువ ఉంది, ధనిక రాష్ట్రంగా భావిస్తున్నటువంటి తెలంగాణలో కోటీశ్వరుల లెక్క తక్కువ ఉంది. ఇది ఆదాయ పన్ను శాఖ అధికారికంగా రిలీజ్ చేసినటువంటి డేటా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.